హాయ్ ఫ్రెండ్స్, 1 మంత్ బ్యాక్ నేను ఈ కరివేపాకు మొక్కలను ప్రూనింగ్ చేశాను. చూడండి ఎంత బాగా చిగుళ్ళు వచ్చేసినాయో. కొంచెం వేప నూనె కూడా స్ప్రే చేశాను. యాక్చువల్గా చేసిన తర్వాత ఇదొకటి. నెక్స్ట్ మొత్తం నా దగ్గర 4 కరివేపాకు మొక్కలు ఉన్నాయి. 4 కరివేపాకు మొక్కలకి ఇదిగోండి, ఇది కూడా ప్రూనింగ్ చేశాను. చిగుళ్ళు వస్తున్నాయి. మొత్తం కట్ చేయడం ఎందుకు లేని కొన్ని ముదరాకులు కూడా దీనికి ఉంచాను. తర్వాత అవసరం అవుతాయి కదండి. ఇవి చూసారు నల్లగా ఎలాగైపోయినాయి, మచ్చల కింద. ఇవి ఇంకా వాడుకోక్కర్లేదు. వీటిని మనం తర్వాత తీసేసుకోవాల్సి వస్తుంది. తీసేస్తాను, అవి కూడా తీసేస్తాను. ఎందుకంటే అటు ఉండటం వల్ల తెగుళ్ళు ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి. దీనికి ఒకలాంటి పురుగు వస్తుంది. అందువల్ల మనం ఈ ముదరాకులు ఎప్పుడూ కూడా ఉంచకూడదు కరివేపాకు మొక్కకి. కొత్తాకు పాతాకును మనం కట్ చేసుకుంటూ ఉంటే తలలు కట్ చేసుకుంటూ ఉండాలి. మనం తలలు కట్ చేసుకున్నప్పుడు ఇంకో ఇలా పక్క నుంచి మనకి మళ్ళీ కొమ్మలు వస్తుంటాయి. అలాగే ఇవ్వండి, ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి. చిన్న కుండీల్లో పెంచుకుంటాం కనుక మనం ఎప్పుడు మనకి మంచి ఆకు వస్తూ ఉండాలి. కాబట్టి అందువల్ల మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. తీసుకున్నప్పుడు ఆకులు కట్ చేసుకున్నప్పుడు మనం ఇక్కడ తలకాయలు తుంచుకున్నట్టుగా చేసుకుంటే కూడా మంచిది. కొంచెం ముదిరినప్పుడు చెట్టు ఇప్పుడు అక్కర్లేదు. ఆకు కొంచెం బాగుండాలి కదా. బాగుంటే అప్పుడు మనం తలలు తుంచుకున్న పర్లేదు. ఆల్రెడీ ఒకసారి ప్రూనింగ్ చేశాం కాబట్టి ఇప్పుడప్పుడే అక్కర్లేదు. ఇదొకటి. ఇలాగా అన్నీ కూడా నేను ప్రూనింగ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అన్నమాట. మనం ఏమీ అక్కర్లేదు. దీనికి తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే కనీసం అది చూసుకుంటూ ఉండాలి, పురుగు వస్తుందా ఏంటని. వేప నూనె 15 రోజులకు 20 రోజులకు వేప నూనె మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఆ విధమైనటువంటి జాగ్రత్తలు మనం పాటించామంటే మనం ఏమీ ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. హ్యాపీగా మనం రోజు మనం కూరల్లోకి బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని లేకుండా ఇంట్లోనే కరివేపాకు మొక్క ఈజీగా పెంచుకోవచ్చు. మజ్జిగ ద్రావణం వేసుకోవచ్చు పాదుల్లో పలచగా చేసి. అలా నెక్స్ట్ బియ్యం కడిగిన నీళ్ళు మంచిది అని ఎప్పుడు పూర్వం నుంచి కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. బియ్యం కడిగిన నీళ్ళు కూడా కరివేపాకు చెట్టుకు మంచిది. అయితే నేను ఇక్కడైతే ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఇక్కడ ఏమి వేయను. కింద ఒక మొక్క పెట్టుకున్నాను నేను బాల్కనీలో, అందుబాటులో ఉంటుందండి. దానిలో మాత్రం బియ్యం కడిగిన నీళ్ళు వేస్తూ ఉంటాను. ఏదైనా నాకైతే గ్రోత్లో పైన ఎండ తగులుతూ ఉంటుంది కాబట్టి గ్రోత్లో ప్రాబ్లం ఏమి ఉండదు. చాలా బాగా ఇక్కడ వస్తూ ఉంటుంది. మీరు కూడా ఇలా జాగ్రత్తగా పెంచుకుంటారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, నచ్చితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.